బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిజమైనటువంటి దేవుడు అని చెప్పడానికి ఒక రుజువు ఏమిటి అని మనం పరిశీలన చేసినప్పుడు, దేవుడు తనను గురించినటువంటి ఒక గుర్తుని, ఆయనే సృష్టికర్త అని చెప్పడానికి ఉన్నటువంటి ఒక బలమైనటువంటి గుర్తుని ప్రభు పరిశుద్ధ గ్రంథమందు రాయించి ఉంచారు. ఈ గుర్తు ఎన్నటెన్నటికీ మారని గుర్తు. దీనిని బట్టియే మనము సృష్టికర్త యెహోవా అని చెప్పగలుగుతూ ఉన్నాం. ఎందుకని అంటే యెహెజ్కేలు గ్రంథము 20వ అధ్యాయము 20వ వచనంలో ఒక వచనము ఇలాగ రాయబడుతుంది. చదువుతున్నాను, జాగ్రత్తగా వినండి. నేను మీ దేవుడనైన యెహోవాను అని తెలుసుకున్నట్లు ఆ విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య సూచనగా ఉండును. జాగ్రత్తగా వినండి ఈ మాట. నేను మీ దేవుడనైన యెహోవానని, నేనే మీ దేవుడనని, నేను మీ దేవుడనైన యెహోవాను అని మీరు తెలుసుకున్నట్లు విశ్రాంతి దినములు నాకును మీకును మధ్య ఒక సూచనగా ఉన్నవి అని దేవుడు చెప్తున్నారు. ఇది సూచనగా ఉండును అని ప్రభువారు చెప్తూ ఉన్నారు. కాబట్టి బైబిల్లో ఉన్నటువంటి దేవుడైనటువంటి యెహోవా ఈ ప్రపంచమంతటిని సృజించాడని, సృష్టికర్త అని చెప్పడానికి ఏకైక గుర్తు ఏమిటి అంటే విశ్రాంతి దినము. అందుకే లేవియాకాండములో ఏమని రాయబడి ఉందంటే 6 దినములు పని చేయవలెను, 6 దినములు పని చేయవలెను, వారము 7వ దినము విశ్రాంతి దినము, అది పరిశుద్ధ సంఘపు దినము అని రాయబడుతుంది. నా ప్రియమైనటువంటి దేవుని వారలారా, గమనించండి, నిజమైనటువంటి దేవునికి గుర్తు ఏమిటి? ఈ లోకంలో దేవతలు అనబడేటటువంటి వారు అనేక మంది ఉన్నప్పటికీ కూడా బైబిల్లో ఉన్నటువంటి దేవుడు నిజమైన దేవుడు అని నిరూపించడానికి ఒకే ఒక గుర్తుని పెట్టారు. ఆ గుర్తే ప్రపంచమంతటికి ఆయన మాత్రమే దేవుడు అని తెలియచేయబడుతుంది.